పెట్టండి. పరిశుద్ధుడైన మా తండ్రి ప్రభానికి స్తోత్రాలు. మరొక బెడ్రూమ్ మేము ప్రభా ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా బెడ్రూమ్లో మేము ప్రవేశించేది ప్రభా సమయంలో మాకు మీరు ప్రవేశించండి. ప్రభా సకల ఆశీర్వాదము ఐశ్వర్యంతో ఈ స్థలాన్ని మేము మాకు ప్రారంభం చేస్తున్నాం. ఈ ప్రారంభం ఈ యొక్క కట్ చేస్తున్న రాజుగారిని మీరు తోడుగా ఉండండి. వారితో మీ సన్ని తోడుగా ఉంచి బలపరచుకోండి. ఏసునామమున అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క నామములో తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీకు ఎల్లప్పుడూ నైనట్లు యుగములను సాయించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. వాక్యాన్ని చదువుకుందాం. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం ఫిబ్రవరి 3 దివ్య చదువు. మూడో అధ్యాయం 3 నుంచి 6 వరకు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువను ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచాయకుడైన దేవుడు ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యముగా గొప్ప గొప్ప ఆలోచనలు ఈ స్థలంలో నీ ప్రియబిడ్డలకు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ గృహంలో ఈ స్థలంలో నిద్రపోతున్నప్పుడు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి తృప్తికరమైన నిద్రను మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ స్థలాన్ని వీరిని ప్రభా అనేక ఐశ్వర్యాలతో నింపి పాల్పంచి దీవించమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. సమర్పణ ప్రార్థన చేసుకుందాం. ఈ పక్కన బాగుంటున్నా, ఈ పక్క నుంచి ఉన్నది మరి చీకటి ఉందా అని పులిగరకు సరిపడదు.
రండి శేఖర్ గారు సమాధానం ఇద్దరు ఎదురు పక్క పక్కనే నేను చెప్పిన మాటలు చెప్పండి తర్వాత నేను చెప్పమనే చెప్పండి. సమర్పణ చేసుకున్నాం. ఈ గృహాన్ని సమర్పిద్దాం దేవునికి. ఈ గృహమును సకల శుభములు ఇచ్చు దేవునికి సమర్పణ చేయుచున్నాము. మీరు చెప్పండి మాట. ఈ ఇంటిని ప్రభువునకే సమర్పించుచున్నాము. ఈ గృహ నివాసులైన మీరు ఆయన యందు పూర్ణ విశ్వాసం ఉంచి ఆయన సన్నిధి కార్యంలో నడుచుకునేదిరా ఆయననే నమ్ముకొని చెప్పండి. ఆయననే నమ్ముకొని ఆయనను హృదయపూర్వకంగా వెంబడించుము. ఈ గృహమునందు క్రీస్తుకును దేవుని వాక్యముకును ప్రధాన స్థానం ఇచ్చేదరా. అవును అవును అలాగే చేయదు. ఈ ఇంటిని ప్రార్థన పూర్వకంగా దేవునికి ప్రతిష్ఠించము. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన. ప్రభుడవైన దేవ మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును నీ యొద్ద నుండియే వచ్చును. కృతజ్ఞతతో నిన్ను స్తుతించుచు నీ కృపా సింహాసనం వైపు మా కనులెత్తుచున్నాము. ప్రతి ఉదయములను మాకు నూతన ఆశీర్వాదములు అనుగ్రహించుచున్నాము. నీ కృపను అంతము లేదు. మా ఆత్మలకును శరీరములకును అవసరమగు వాటినన్నింటినీ దయచేయించినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ నీ ప్రియబిడ్డలు రామారావు గారు మరియు ధనలక్ష్మి గారు, లచ్చన్ కుమారుడు శేఖరు మరియు జీవిత వీరు తమకు నివాస స్థలముగా ఈ గృహమును కట్టుకొనుటకు వీరికి శక్తి దయచేసినందుకు నేను స్తుతించుచున్నాము. ఓ దేవా, ఈ కృపయు ఆశీర్వాదము లేని ఎడల మానవులు చేయు ప్రయత్నములన్నీ వ్యర్థమేనని మేము ఒప్పుకొచ్చున్నాము. కాబట్టి కరుణతోనూ సర్వశక్తి గల నీ కృపతోనూ వచ్చి మేము దీని యందు నీ పరిశుద్ధ నామమున ప్రవేశించినట్లును ఇది కేవలము క్రైస్తవ గృహమై ఉండునట్లును దీవించమని నేను వేడుకొనుచున్నాము. ఈ గృహమందు జీవించు నీ ప్రియబిడ్డలు పాపం నుండి నీకు చింత కలిగించు ప్రతి దాని నుండి కాపాడి సంరక్షించుము. ఈ కుటుంబమునకు నీవు శిరస్సుగాను ప్రతి భోజన సమయములను కనబడని అతిథివిగాను ఉండుము. ఈ ఇంట ప్రేమ, నెమ్మది, సమాధానం, సంతోషము నెలకొని ఉండునట్లు నీ ఆత్మను అనుగ్రహించు. ఇందు నివసించు వారికి మీ చిత్తమును అనుసరించి ఆయురారోగ్యములు దయచేయము. వ్యాధి గాని మరి ఏ ఆపద గాని సంభవించినప్పుడు వీరికి సహాయం చేసి స్వస్థత కలిగించి ఆశీర్వదించుటకు వీరి సమీపంగా ఉండుము. నీ వాక్యమును వెలుగు ఈ గృహమునందు ఎల్లప్పుడూ ప్రకాశింపనిమ్ము. దీని ద్వారా సమీప గృహములు కూడా వెలిగింపబడినట్లు అనుగ్రహింపు. క్రైస్తవ ఆతిథ్యమున ఇది 20 ఈ గృహ నివాసులతో ఎల్లప్పుడూ నీవు ఉండము. ప్రభా, నీ ప్రియబిడ్డలకు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిని, క్షేమమును, ఆరోగ్యాలను మీరు దయచేయండి. ప్రభా, రామారావు గారికి వారికి ఆరోగ్యాలు దయచేయండి. ధనలక్ష్మి గారికి ఆరోగ్యాలు కలుగు చేయండి. వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయండి. ఆ అభివృద్ధి పదంలో భాగంగా తండ్రి లద్దుకుమారు కుటుంబాన్ని దీవించారు, వారి భార్య బిడ్డలు దీవించారు. ఈ సమయంలో ప్రభా చెలకుమారు శేఖర్ గారిని, జీవిత గారిని వారి సామర్థ్యము చొప్పున ప్రభా ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రభా మీరు చూపినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీరికి సహకరించిన ప్రతి చేతిని దీవించండి. అప్పు చేసిన ప్రతి అప్పు తీర్చబడ్డకు వీరికి సామర్థ్యం దయచేయండి. శేఖర్గా చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి. ప్రభా జీవితం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయండి. ప్రభా తండ్రి 107వ కీర్తనలో చెప్పబడినట్లుగా ఒకే అధ్యాయంలో 2 దీవెనలు మీరు దయచేస్తారు. మీకు స్తోత్రాలు. ఒకటి ఇల్లు కట్టువ నీవు లేకుండా కట్టలేమనేటువంటి విషయాన్ని ప్రభా తెలియజేస్తారు. అదే రీతిగా గర్భఫలం కూడా ఇస్తామని ప్రభా నీ వాక్యంలో ఒకే కీర్తనలో రాయబడినట్లుగా తండ్రి ఆ కీర్తన వీరి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. గృహం అందించారు, గృహంతో పాటుగా ఇస్తాము ప్రభా చక్కటి గర్భఫలాన్ని కూడా మీరు అనుగ్రహించారు. మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రభా ఈ గృహంలో ప్రభా మీరు అటువంటి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యమైన కార్యమే లేదు కాబట్టి ప్రభా మీరు నీ ప్రియబిడ్డలు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించునై ఉన్నట్టుగా ప్రభా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వీరి జీవితంలో గృహము కంటే, ఐశ్వర్యం కంటే ప్రభా ఎంతో విలువైనటువంటి స్వాస్థ్యము గర్భఫలం కాబట్టి
ఆ గర్భఫలముతో వీరి యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అది మేము రాబోయే రోజుల్లో రుచి చూసే భాగ్యాన్ని నీ ప్రియబిడ అందరికి దయచేయమని, ఈ గృహ నివాసులతో నీవెల్లప్పుడూ నీ ఉండుము. నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా మేము చేయు ఈ మనవులను అంగీకరింపమని నిన్ను వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చును. నీ చిత్తము పరలోకమందు నెరవేరును. మాకు ఆహారము దయచేయము. రాజ్యము శక్తి పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ నూతన గృహంలో ప్రవేశించినటువంటి నీ ప్రియబిడ్డలందరికీ, నీ గృహ యజమానులకు, వీరి సమృద్ధికి, వీరి ఆరోగ్యాలకు, వీరికి ఇవ్వబోయేటువంటి గర్భఫలములకు సదాకాలం తోడే నడిపించును కాక. ఆశీర్వాదం వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఫేస్ టు ఫేస్ తీసేసి బయట ఇల్లంతా తీసుకొచ్చానా? ఇల్లంతా తీసుకొచ్చానా? బుల్లి గారు అది ఓపెన్ చేద్దాం, ఇంకా లేదండి. ఫ్యామిలీ ఫస్ట్ వేరే నుంచి రాలేదండి ఇంకా. బయట